అన్నా నమస్తే అన్న, నేను మీ జ్వాలని. లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే హరిహర వీరమల్లు 24వ తేదీ రిలీజ్ అయింది. ప్రీమియం షో 23వ తేదీ 9:30కు షో వేసినారు. అక్కడి నుంచి పాజిటివ్గానే దూసుకుపోతుంది. కానీ కొంతమంది వైసీపీ నాయకులు, రౌడీలు, బేవర్సి నాయకులు సినిమా బాగాలేదు అంటున్నారు. మీరు సినిమా బాగాలేదంటే బాగుండదు. సినిమా చూసి సినిమా బాగందో అభిమానులకు తెలుసు. అది ఎంత బ్లాక్ బస్టర్ అయినదో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు బాగలేదంటే బాగుండదురా, తిక్కనాయల్లారా. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ వ్యక్తిగతంగా బాగుందంటే బాగుంది అనాలా, బాగలేదంటే బాగలేదు అనాలా. ఇంతేగాని సినిమా బాగలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేవు, పాటలు బాగాలేవు, మ్యూజిక్ బాగాలేవు, బాహుబలి పెద్ద సెట్టింగులు పెట్టినారు, సెట్టింగులు బాగాలేవు. ఒరే ఎదవన్నాయలారా, ఈ కాలం సెట్టింగులేరా ఉండే సినిమాలకు. ఏదనుకుంటున్నారో, సినిమా చూసి ఉంటే బాగుందంటే బాగుందండి, బాగాలేదు అన్నప్పుడు నోరు మూసుకొని ఉండరు. సినిమా బాగాలేదు మాకు తెలుస్తుంది. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందో, పాటలు బాగున్నాయో బాగాలేవో అవన్నీ మాకు తెలుసు. ఫైట్లు బాగున్నాయి, ఎన్ని సీన్స్ బాగున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఇంత బాగుందంటే ఏ సినిమా అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఆయన సినిమాలో దీంట్లో నటించినట్టు ఏ సినిమాలో నటించలేదు. అలాంటిది సినిమా బాగాలేదు. వీళ్ళ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంలో బాగాలేదు అనడం మామూలే అనుకోండి. ఎన్ని అనుకున్నా కానీ సినిమా ఇండస్ట్రీ హిట్టే, బ్లాక్ బస్టరే. ఆల్రెడీ పుష్ప 2 ప్రీమియం షో రికార్డు బద్దలు కొట్టింది, ట్రైలర్ రికార్డు బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్గా కలెక్షన్లు మిగిలి ఉన్నాయి. 10 days తర్వాత యూట్యూబ్లో వస్తుంది. కూల్గా ఉండండి. మన తెలుగులో ఎన్ని రికార్డు బద్దలు కొడుతుందో చూస్తానండి.